గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి. సార్, మనకు మనీ అవసరమైనప్పుడు మనం బ్యాంకులో అప్పు తీసుకుంటాం. అదే గవర్నమెంట్కి మనీ అవసరం అయితే ఏం చేస్తారు సార్? గవర్నమెంట్ కూడా అప్పు తీసుకుంటుంది బై ఇష్యూయింగ్ సంథింగ్ కాల్డ్ బాండ్. బాండ్ ఇష్యూ చేసేటప్పుడు దాంట్లో ప్రధానంగా 3 ఆస్పెక్ట్స్ని గవర్నమెంట్ మెన్షన్ చేస్తుంది. మొదటిది ఫేస్ వాల్యూ, అంటే ఎంత అమౌంట్ గవర్నమెంట్ అప్పుగా తీసుకోవాలనుకుంటుంది. రెండోది కూపన్ రేట్, అంటే అప్పుగా తీసుకున్న అమౌంట్ మీద ప్రభుత్వం ఎంత వడ్డీ ఇవ్వాలనుకుంటుంది. మూడోది మెచ్యూరిటీ పీరియడ్, ఎన్ని సంవత్సరాల తర్వాత నీ డబ్బు మళ్ళీ నీకు తిరిగి ఇస్తుంది అని మెన్షన్ చేస్తుంది. సో గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసినప్పుడు మనం కానీ బ్యాంకులు కానీ ఎవరైనా ఆ బాండ్స్ కొనుక్కోవచ్చు. మనం కొనుక్కుంటున్నాము అంటే అర్థం ఏంటి? మనం ప్రభుత్వానికి అప్పిస్తున్నట్టు. మనం ప్రభుత్వానికి అప్పిస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? కూపన్ రేట్ ప్రకారం ప్రతి సంవత్సరం మనకి వడ్డీ ఇస్తుంది. మెచ్యూరిటీ పీరియడ్ అయ్యాక మన అసలు తిరిగి మళ్ళీ మనకి ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 10,000 రూపాయల బాండ్ కొన్నావు అనుకో, దాని మీద 8% కూపన్ రేట్ ఉంది, 5 years మెచ్యూరిటీ ఉందనుకో. ప్రతి సంవత్సరం నీకు 8% అంటే 800 రూపాయలు వడ్డీ వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత నీ 10,000 రూపాయలు మళ్ళీ నీకు తిరిగి వచ్చేస్తాయి. ఈ రకంగా ప్రభుత్వం కూడా అప్పు చేస్తుంది. ఎలాగా? బై ఇష్యూయింగ్ బాండ్స్. అయితే గవర్నమెంట్తో పాటు కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ బాండ్ ఫెసిలిటీని వాడుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీ ఇష్యూ చేస్తే వాటిని మనం కార్పొరేట్ బాండ్స్ అంటాం. గవర్నమెంట్ ఇష్యూ చేస్తే వాటిని గవర్నమెంట్ బాండ్స్ అంటాం. థ్యాంక్ యూ సార్.